అమోఘంగా సిద్ధం చేస్తున్న తీరు అక్కడ ప్రస్తావించబడుతుంది. కానీ కనీసం ఈ 5 కారణాలను బట్టి యెషయా గ్రంథము అసమానమైన అపరూప ప్రవచన పుస్తకం అంటే తప్పు కాదేమో. అందులో 2వ అధ్యాయం 3వ వచనంలో యాకోబు దేవుని మందిరమునకు మనము వెళ్ళుదము రండి. దేవుని మందిరాన్ని గురించిన ఆలోచన, కాన్సెప్ట్, అది వాక్యములో బంగారు దారం వలె ఏదో ఒక సందర్భంలో మనకు పరిచయం చేయబడుతూనే ఉంది. మీరు అనుమతిస్తే అలాంటి 5 సందర్భాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. పరిచయమైన మాటలే మరలా జ్ఞాపకం చేసుకోవడం అవసరమని భావిస్తున్నా. మొదటిది ఆదికాండం 28వ అధ్యాయము 17వ వచనం. జెనసిస్ చాప్టర్ 28 verse 17. యాకోబు బోర్షుగా ఉండి పరాని వైపు పరుగులు తీస్తూ ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకుని అమ్మ యొక్క ఆపదను తప్పించుకుని వెళుతున్న సంగతి మనం పరిచయం. మొదటి రోజు అలాగే ప్రయాణం చేసేటప్పుడు 20 మైళ్ళు వీధులు నడుస్తారు. ఆ దినాల్లో ఈ దినాల్లో మనకు ప్రాథమికమైన ప్రయాణ సాధనాల్లో బహుశా నిలిచిపోవాలి, పారిపోవాలి, ఆ తర్వాత గాడి మీద వెళ్ళాలి, గుర్రం మీద వెళ్ళాలి, ఇంకా ధనవంతులు అంటే రథాల మీద వెళ్ళేవాళ్ళు. ఇలా ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకుని తప్పించుకొని వెళ్తున్నారు కనుక రథాలు ఎక్కడ నిలుస్తాం, గుర్రాలు ఎక్కడ నిలుస్తాం, గాడిదలు ఎక్కడ నిలుస్తాం. అందుకే నేను బహుశా కొద్దిసేపు నడిచి కొద్దిసేపు పారిపోయి ఎలాగైన ప్రయత్నం ద్వారా ఆ దినాల్లో లేదు. అందుకే అక్కడ రాత్రిని తలగడగా చేసుకుని ఆ రాత్రి నిద్రపోయినట్లు వాక్యం చూస్తాం. ఒక కలగన్నాడు, వచ్చిన ఆకాశం నుండి దిగు నుండి భూమికి పోయబడింది, వచ్చిన మీద దేవదూతలు ఎక్కువ దిగుతున్నారు, వచ్చిన పరీక్ష యెహోవా నిలిచింది యాకోబుతో మాట్లాడుతున్న సంగతి 28వ అధ్యాయంలో ప్రస్తావించబడిందన్న విషయం మనం పరిశీలి. అప్పుడు యాకోబు ఆ సంగతులన్నీ విన్న తర్వాత ఆ కళ్ళని ఆయన నిద్ర నుండి లేచి తెల్లారిన తర్వాత ఇది దేవుడు మాట్లాడిన స్థలం, అందుకని ఇది భయంకరం, ఇది బేతేలు, ఇది దేవుని గాలి అని పేరు పెట్టిన సంగతి వాక్యంలో ప్రస్తావించబడింది. అంటే దేవుని నివాస స్థలం మొదట డివైన్ ప్లేస్, దైవిక స్థలం. దగ్గరికి వస్తే అది అక్కడే ఉంది. బహుశా నన్ను కూడా ఆరిపోలేదేమో, అలాగే ఉందేమో. ఆ రాత్రిని తిరిగి ఆయన బేతేల్లో ప్రతిష్ఠించి బలిపీఠం కట్టి ఎల్ బేతేల్ అని పేరు పెట్టిన సంగతి క్రైస్తవ లోకానికి సుపరిచితం. ఇప్పుడు మెట్టుకు మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే అక్కడున్న ఈ రాతిని ఆ తర్వాత యాకోబు అనేక సందర్భాల్లో చూచాడు. అది అవసరం అనిపించింది. ఆ చరిత్ర మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, సొలొమోను దేవాలయం కట్టేటప్పుడు ఆ రాతిని తీసుకుని వచ్చి ఆ దేవాలయానికి మూలరాతిగా ఉంచి దాన్ని కట్టాడని, ఆ తర్వాత నెబుకద్నెజరు ఇతరులు ఆ యెరూషలేము మందిరాన్ని దాడి చేసి ఆ రాతిని తెలియకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారని, వాళ్ళు బంగారు పాత్రలు, ఉపకరణాలు ఇలాంటివన్నీ తీసుకున్నారు, కానీ రాయితో వాళ్ళకి ఏం పని ఉంది? ఆ రాయి విలువ వారికి తెలియదు. ఇది నాన్న క్రైస్తవ సమాజంలో కూడా, క్రైస్తవేతర సమాజంలో కూడా ఆ రాయి విలువ తెలియదు. ఆ రాయి యేసుక్రీస్తే, ఆ బండ యేసుక్రీస్తే. ఆయన చీల్చబడిన బండ, అభిషేకించబడిన రాయి, మూలకు తలరాయి, సియోను రాయి,
అమూల్యమైన రాయి, ఆధ్యాత్మికమైన రాయి, ఆశ్చర్యకరమైన రాయి, తలగడ రాయి ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఆ దినాన్ని నిరాకరించినట్లు ఈ దినాన్ని కూడా క్రైస్తవ సమాజం, లోకం నిరాకరిస్తూనే ఉంది. అయితే ప్రభుకు స్తోత్రాలు. ఆ తర్వాత ఆ రాతిని స్పెయిన్ దేశస్తులు తీసుకెళ్లారంట. ఆ స్పెయిన్ నుండి తిరిగేది ఐర్లాండ్కి వెళ్ళింది, ఐర్లాండ్ నుండి స్కాట్లాండ్కి వెళ్ళింది, స్కాట్లాండ్ నుండి ఒక స్థలానికి వచ్చింది. మీ అందరికీ తెలుసు కదా, నదీ నాం సాగరోగతి అని తెలుగులో ఒక సామెత ఉంది. నదులన్నీ సముద్రంలో కలుస్తాయని. ప్రపంచంలో ఎక్కడైనా శ్రేష్టమైనవన్నీ ఒకే స్థలానికి వెళతాయి. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. అన్ని మార్గాలు రోమా వైపు ఎలాగ ప్రయాణిస్తాయో అన్ని శ్రేష్టమైనవి కూడా ఆ దేశం వైపే ప్రయాణిస్తాయి. ఆ దేశం పేరు ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో వెస్ట్ మినిస్టర్ అనే స్థలంలో రాజుగారు అభిషేకించబడటానికి ఆ రాతి దగ్గర కుర్జీ వేసుకొని వారు అభిషేక కార్యక్రమాన్ని చేసేవారంట. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఇప్పటికీ యాకోబు రాయి అక్కడే ఉంది. తిరిగి యెరూషలేము మందిరాన్ని కట్టేటప్పుడు ఇంగ్లాండ్ దేశము ఆ రాతిని తిరిగి యూదులకు అప్పగిస్తే వారు దేవుని మందిరాన్ని నిర్మించినై ఉన్నారు అని. ఇదే వాస్తవమైతే ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. ఆ దినాన్ని యాకోబు తలగడగా చేసుకున్నాడు. పిల్లో అయితే చాలనుకున్నాడు, దాన్ని పిల్లర్గా చేస్తాం అనుకున్నాడు, దిండైతే చాలనుకున్నాడు, ఒక రాయిని స్తంభముగా చేస్తాం అనుకున్నాడు. ఆ రాయి స్తంభమై దేవాలయం అవుతుందని ఆలస్యంగా గుర్తించిన డివైన్ ప్లేస్, దైవికమైన స్థలం. ఆయన రాత్రి వెలుగైన స్థలం, ఆయన చీకటి వెలుగైన స్థలం, ఆయన భయం తొలగిపోయిన స్థలం. ఏకాకైన మనుషుడు దేవుని యొక్క అందుబాటులోనికి తీసుకురాబడిన స్థలం. ఈ దినాన కొత్త నిబంధనలో అది మనకు జ్ఞాపకం చేసే శిలువ ప్రత్యక్షత. శిలువ దగ్గరకు మానవుడు వచ్చినప్పుడు ఏకాకైన చీకట్లో ఉన్న పాపంలో బంధించబడుతున్న, భయంతో నెట్టబడుతున్న, ప్రాణాలు అరిచేతులు పట్టుకుని పరుగులు తీస్తున్న, జీవితంలో ఎక్కడికి వెళ్ళాలో గమ్యము తెలియకుండా సాగిపోతున్న మానవునికి ఆశ్రయం కలిగించేది ఒకే స్థలం, ఆశ్రయం ఇచ్చేది ఒకే వ్యక్తి, పాపాలు క్షమించేది ఒకే వ్యక్తి, జీవితాన్ని మార్చేది ఒకే వ్యక్తి, మానవుని యొక్క జీవితాన్ని నిరీక్షణప్రదముగా చేసేది ఒకే వ్యక్తి. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆ రాయే యేసుక్రీస్తు ప్రభువు. యాకోబు తలగడగా పెట్టుకున్నప్పుడు ఆ రాయి సిలువ వేయబడలేదు, అంటే ఆ రాయి కొట్టబడలేదు, ఆ రాయి చీల్చబడలేదు. రాక్ ఆఫ్ ఏజెస్ జస్ట్ క్లెఫ్ట్ ఫర్ us. పురాతనమైన రాయిని యేసు మన కొరకై సిలువలో నలగొట్టబడి అవమానపరచబడినట్లు చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఆ రాయిని యేసును అంగీకరించినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు మనమును ఆత్మ సంబంధమైన రాళ్లుగా చేయబడుతూ దేవాలయముగా ఉండుట కొరకే కట్టబడుచున్నాము. రాళ్లతో మాత్రమే కడతారు, ఇటుకలతో కాదు. మీ ఊరంటేనే గుర్తొస్తుంది ఇటుకలన్నీ. నేను చాలా ఏళ్ల క్రితం బాగా వయసులో ఉన్నప్పుడు మీ ఊరికి వచ్చా. అది చిన్న మందిరం, పాక. ఉదయకాలం మీటింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కూడా మీటింగ్ నేనే తీసుకునేవాడిని, అప్పుడు సాయంకాలం కూడా తీసుకునేవాడిని. అందుకే కొంత విశ్రాంతి తీసుకోమని చెప్పారు. నాకు ఈ ఊరు సాంప్రదాయం తెలియదు కదా, చెప్పేవాళ్ళు చెప్పాలి కదా, ఇక్కడ పడుకోవద్దు ఇక్కడ పడుకో అని. వాళ్ళు చాలా మంచోళ్ళు మీరు, అందుకని అట్లేం చెప్పరు. అందుకే ఒక ఇంటి దగ్గరికి తీసుకెళ్ళారు. ఎండకు వేప చెట్టు ఉంది, వేప చెట్టు కింద పడుకోమన్నారు. ఒక నులక మంచం ఇచ్చినారు, కింద కూడా పడుకోగలను. ఆ గోనెపట్టు ఇచ్చినారు, దాన్ని వేసుకొని పడుకున్న. కింద పడుకోవాలంటే చాలా వేడి, తప్పని పరిస్థితుల్లో మంచం మీద ఆ గోనెపట్టు వేసుకున్నాను. దుప్పటి కప్పుకోవాలా, వేసవికాలంలో దుప్పటి ఏసీలు లేవు అప్పుడు. సరే దుప్పటి కప్పుకుందామని కప్పుకుంటే కొద్దిసేపు నిద్రపోయిన తర్వాత అలసిపోయాను కదా, నిద్ర పట్టింది. ఇప్పుడైతే పట్టదు. లేచిన తర్వాత దుప్పటంతా బూడిద, నా శరీరం కూడా అలాగే అయిపోయింది, డ్రెస్ కూడా అట్లయింది. ఏమంటే ఈ ఊరు ప్రత్యేకత అంటది, అది తెలియదు అప్పుడు. అప్పటి నుండి జాగ్రత్త పడినా, ఓ ఈ ఊరికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండ. అర్థమైంది అనుకోండి మీకు. కొన్నిసార్లు మనం ఎరగకుండానే జరుగుతూ ఉంటాయి. ఈ బేతేలు ప్రత్యేకత ఏంటంటే దేవుడు ఉన్న స్థలం, దేవుడు మాట్లాడే స్థలం,
దేవుడు దర్శించే స్థలం. భౌతికమైన విశ్రాంతి కంటే ఆధ్యాత్మికమైన విశ్రాంతిలోనికి ప్రభు మనం తీసుకుని వెళ్ళాలని కోరుతూ ఉన్నాడు. ఇట్స్ ఎ డివైన్ ప్లేస్. అది దైవికమైన స్థలం. రెండోది చూస్తామా, నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 25 verse 8. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. లెట్ దెమ్ మేక్ మీ సాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. ఎందుకు పరిశుద్ధ స్థలం, ఎందుకు మందిరం అని అంటే ఇక్కడ ఉద్దేశం చెప్పబడింది. నేను వారి మధ్య నివసించాలి. పర్పస్, దేవుని ఉద్దేశం అది. దానికి ఒక పేరు పెడతాం, డివైన్ పర్పస్, దైవిక ఉద్దేశం. దేవుడు మానవులతో నివాసం చేయాలని సంకల్పిస్తాడు. ఎవరైనా ఇళ్ళు వారికి స్థాయికి తగిన వాళ్ళు ఆ కాలనీ ఆ ప్రాంతంలో ఉండే దగ్గరే తీసుకోవాలని అనుకుంటాం. స్లమ్స్ దగ్గర వెళ్ళి పెద్ద ఉద్యోగం చేసేవాళ్ళు ఆఫీసర్లు తీసుకోవాలని కోరుకోరు మురికివాడ దగ్గరికి వెళ్ళి. ఎందుకనంటే అక్కడ వాళ్ళు ఉండలేరు. ఆంబియన్స్ అంటే చుట్టుపక్కల ప్రాంతం చాలా ప్రాముఖ్యం. మరి దేవుడు మన దగ్గరికి వస్తున్నాడంటే ఏమని అర్థం? మనం ఇంటికంటే ఘోరం. ఎంతకంటే మురికివాడల స్లమ్స్ కంటే ఘోరం. సిన్నర్ ఈజ్ మోర్ వర్స్ట్ దెన్ స్లమ్స్. ఒక పాపి మురికివాడల కంటే ఘోరమైన వాడు. మురికివాడలు అంటే బయట ఉంటుంది, పాపి అంటే మురికి లోపట ఉంటుంది. మురికి లోపట ఉండేవాడిని పాపి అంటారు, మురికి బయట ఉంటే మురికివాడలు అని అంటారు. అలాంటి మురికి లోపట ఉన్న మానవుని దగ్గర జీవించాలని యేసుప్రభు వారు సంకల్పించి పాపం ఎరిగిన వాడిగా పాపముగా చేయబట్టానికి భూమి మీద ఉద్భవించినాడు. ఆయన నివసించాలని సంకల్పించినాడు. ప్రభువా మా దగ్గర నివసించడం ఏంటి? చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. ఐగుప్తులో నివసించవచ్చు కదా, అక్కడ పిరమిడ్లు ఉన్నాయి, అక్కడ ఫరో ఉన్నాడు, చాలా గొప్ప ఏర్పాట్లు చేస్తారు ప్రభువారు ఉండటానికి. కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు బంధకాల్లో నుండి తెంచబడి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారి యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని అద్భుతమైన విధానంలో మలుచుట కొరకై మోషేకి ఆజ్ఞ జారీ చేశాడన్న సంగతి నిర్గమకాండం 25వ అధ్యాయం 8లో చెప్పబడిన సంగతి మనకు పరిచయం. ఇది నా యేసుక్రీస్తు ప్రభువు కూడా మనలో నివాసం చేయాలంటే మొట్టమొదట మన బంధకాల్లో నుండి, ఐగుప్తులో నుండి, ఫరో యొక్క సంఖ్యలలో నుండి, బానిస బ్రతుకులో నుండి, పాపపెక్క ఉచ్చులో నుండి బయటకు పడితే మాత్రమే దేవుడు మనలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా నివాసము చేయగలడు. అలాగే ఇంకా బంధకాల్లోనే ఉంటే ఆయన నివాసం చేయలేడు. ఐగుప్తులో ఉన్న మోషే దగ్గరికి వెళ్ళి, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి దేవుడు ఇలాగ చెప్పలేదు, మోషే ఇక్కడ ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించి నేను ఎక్కడో ఉండాలని కోరుతానని. నో, గాడ్ వాంట్స్ పీపుల్ టు బి ఎక్సోడస్. వారు అక్కడి నుండి నిర్గమములోనికి రావాలని దేవుడు కోరాడు. అందుకే వారు బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో వెళుతున్నప్పుడు అరణ్యంలో వారి మధ్య నివసించాలని దేవుడు సంకల్పించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. పాడైన ఎడారిలో వారిని కనుగొని ఆదరించి ధైర్యపరిచి కన్నీటిని తుడిచి పోషించి భద్రపరిచి కాపాడి సంరక్షించి వారి మధ్యలో ఆయన నివాసం చేయటానికి ఇష్టపడిన విషయము క్రైస్తవ లోకానికి సుపరిచితం. ఈ రాత్రి మన హృదయాల్లో, మన కుటుంబాల్లో, మనం చేరి వచ్చే స్థలాల్లో కూడా ఆయన నివాసం చేయాలని కోరుతున్నాడు. వై ద హౌస్ ఆఫ్ గాడ్? దేవుని మందిరం ఎందుకు? దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలా? ఇంటికంటే బాగుంది కదా, లేదా ఇంటికంటే బాగలేదు కదా, ఇంటికంటే ఆకర్షణీయంగా కనిపించదు కదా అని అంటే ఇక్కడ ఉద్దేశం చెప్పబడింది. ఆయన మన మధ్యలో నివాసం చేయాలని కోరుతున్నాడు. అందుకే భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన వాక్యాలు. 1:84వ కీర్తన 1వ వచనం, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, ఓ లార్డ్ హౌ అమేజబుల్ ఆర్ ద టెబర్నకల్. అది బయటికి సామాన్యమైనదిగా కనిపిస్తుండొచ్చు కానీ లోపట దాంట్లో ఉన్నది ఆకాశ మహాకాశాల పట్టజాలనేవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిర్దోషి,
పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, యుగాయుగములు ఏకరీతిగా ఉన్నవాడు, రాసులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వలోకానికి అధిపతైన లోకరక్షకుడు అక్కడ నివాసం చేయాలని సంకల్పించినాడు. ఆయన నివాసం చేయడానికి భూమి మీద చాలా గొప్ప గొప్ప స్థలాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అమెరికాలోనైతే వైట్ హౌస్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఇంగ్లాండ్లోనైతే బకింగ్హామ్ ప్యాలెస్ ఏర్పాటు చేసుకోవచ్చు, కొన్ని రాజులు పరిపాలిస్తున్న దేశాల్లోనైతే రాజ సౌధాలు ఏర్పాటు చేసుకోవచ్చు, బంగ్లాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ లోకరక్షకుడు ఆకాశం సింహాసనం, భూమి పాదపీఠముగా చేసుకున్నవాడు సామాన్యమైన పాప యొక్క హృదయాన్ని కడిగి పరిశుద్ధపరిచి ఆ హృదయాలు సమీకరించబడి చేరి వచ్చే స్థలములో, సంగమములో ఆయన సహవాసం చేయాలని కోరడం దేవుని దయాపూర్వకమైన సంకల్పం. ఎక్కడన్నా ఇలాగుందా? మామూలుగా మనం ఎవరింటికైనా రమ్మని వాళ్ళు హౌస్ విజిటింగ్ పిలిస్తే, ఒకవేళ మేము పొరపాటుని వెళితే వాళ్ళ ఇంటిని చూసి అక్కడ ఉండాలా, అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలా, ప్రార్థన చేసి అని ఆలోచిస్తాం. ఇల్లు క్లీన్గా నీట్గా ఉంటే కొద్దిసేపు వాళ్ళు మాటలు పెట్టినా కూడా పర్వాలేదులే అనుకుంటాం. వాళ్ళు ఏదైనా తినడానికి ఇచ్చినా తాగటానికి ఇచ్చినా తినేసి తాగేసి ప్రార్థన చేసి నింపాదిగా వచ్చేస్తాం. అలా కాకుండా ఇల్లు చాలా కంపరంగా ఉందనుకో, సంత మాదిరి ఉందనుకో, ఆ సంతలో కూడా ఆకుకూరల సంత వేరే, కూరగాయల సంత. అప్పుడు మనం చెప్పేస్తాం, ప్రార్థన చేస్తాం కదా, తొందరగా బయలుదేరాలా, పని ఉంది అని. మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని ఇచ్చిన మహాత్మా గాంధీ గారు ఇలాగన్నారు, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్. దైవత్వం తర్వాత పరిశుభ్రత. మనలో చాలా మంది మీ యేసుప్రభువుని నమ్ముకున్నాము, రక్షణ పొందినాము, మందిరానికి వస్తున్నాము, బాగానే ఉన్నాము. మరి లోపల పరిశుద్ధంగా ఉన్నారో లేదో మీకే తెలుసు, కనుక బయటనే ఉండాలి కదా. బయట అలా సాధారణంగా అనిపించరు. కాళ్ళు గోర్లు పెరిగింటాయి, చేతులు గోర్లు పెరిగింటాయి, సరిగ్గా పళ్ళు దిక్కోరు. ఇంకెంత తక్కువ చెప్తే అంత మంచిది. ఏమంటే బ్రదర్, సింహం పండ్లు తిక్కో. ఇక్కడ అన్ని సింహాలేనా? అలాగుండాలి కాదు సింహం అంటే. దైవికమైన విషయాల్లో క్రీస్తు కొరకు సామెతలు 28:1 చెప్పబడింది, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు. అందుకే నీట్నెస్, క్లీన్లీనెస్, పరిశుభ్రత, పరిశుద్ధత తర్వాత స్థానం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు పరిశుభ్రంగా ఉంటే ప్రభు వారి మధ్యలోనికి వచ్చి నివసించాలని కోరతాడు. మన హృదయాలు అపరిశుద్ధం, మనం ఉన్న స్థలాలు అపరిశుద్ధం. ప్రభువారు ఆయన పరిశుద్ధుడు 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 అంటాం. ఆయన వచ్చి మన ఇంట్లో ఉండాలంటే కూర్చో ప్రభు ఇక్కడే ఆయన కూర్చోబెడితే, ఆ ఇల్లంతా అపరిశుభ్రంగా ఉంటే, హృదయాలు అపరిశుభ్రంగా ఉంటే ఉంటాడా? తోటి మానవులే ఉండలేకపోతున్నారే, మరి దేవుడు ఎలాగుంటాడు? ఆధ్యాత్మిక విషయాలలో ఆయన మన మధ్యలో నివాసం చేయాలని కోరుతున్నాడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలని తెలియచేయబడుతుంది. మూడవది చూస్తామా? యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజయా, 56:7. యెషయా 56:7. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 56 verse 7. యెషయా గ్రంథం 56:7. ఐజయా చాప్టర్ 56 verse 7. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిర. డివైన్ ప్రేయర్, దైవిక ప్రార్థన. ఇప్పటిదాకా మనం 3 చూసినాం. మొదటిది డివైన్ ప్లేస్, దైవిక స్థలం, 28వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం. రెండవది డివైన్ పర్పస్, దైవిక ఏర్పాటు, సంకల్పం, ఉద్దేశం, నిర్గమకాండం 25:8. ఇక్కడ యెషయా గ్రంథం 56లో డివైన్ ప్రేయర్, దైవిక ప్రార్థన. చూడండి, భక్త్ సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత వాక్యానికి ఎంత దగ్గరలో ఉందో చూడండి. దాదాపు ఏ ఊర్లోనైనా మందిరానికి ఇట్లే పేర్లు పెడతారు. బేతేల్ ప్రార్థన మందిరము, జయన్ ప్రేయర్ హౌస్, ఎబ్రోన్ ప్రేయర్ హౌస్, కర్మేల్ ప్రేయర్ హౌస్. అంటే ప్రార్థనా మందిరానికి ముందు బైబిల్లోనే ఒక పేరు ఉంటుంది, ప్రార్థనా మందిరం అని దానికి కలిపేసింటారు. బైబిల్కి ఎంత దగ్గరలో ఆ దైవజనుడు వాటికి పేర్లు పెట్టడానికి ఇష్టపడినాడో చూడండి. ఇది యెషయా ప్రవచించిన ప్రవచనం. నా మందిరం సమస్త జనులకు
క్రైస్తవులకు మాత్రమే కాదు, బడుగులకు మాత్రమే కాదు, చేతగాని వారికి మాత్రమే కాదు, తర్వాత దీనులకు మాత్రమే కాదు, దరిద్రులకు మాత్రమే కాదు, అన్యాయం ఓర్చుకునే వారికి మాత్రమే కాదు, విధవరాలకు మాత్రమే కాదు. మై హౌస్ షల్ బి హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్. ఎవరు ప్రార్థన చేసుకోవాలనుకున్నారో వారందరూ అక్కడికి రావచ్చు. అందుకే దాని పేరు ప్రార్థనా మందిరం, బేతేలు ప్రార్థనా మందిరం. ప్రార్థన జరగాల, జరుగుతుంటే మంచిదే, జరగకపోతే దాన్ని కొనసాగించడం కూడా చాలా ప్రాముఖ్యమైన మనం గుర్తించాల. నేను ఇప్పుడు ఇలాగ అడగొచ్చా? ఈ వాక్యం కొత్త నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? 3 సార్లు రాయబడి, 3 సువార్తికులు రాశాడు, మత్తయి, మార్కు, లూకా. అంటే అర్థం ఏంటి? ఇది ఎంతో ప్రాశస్తమైన ప్రార్థనా జీవితానికి ముడిపడి ఉందని మనకు తెలియపరచబడుతుంది. అనేక సందర్భాల్లో మందిరాల్లో చాలా తక్కువగా ప్రార్థనలు చేస్తుంటారు. నేను కొన్ని సూచనలు చేయాలని మీకు కోరుతున్నాను. మీరు అప్పుడే పాటిస్తుండొచ్చు, పాటించేవారైతే మంచిదే, పాటించకపోతే ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి. ప్రార్థన కూడికని, యెహోవా నా బలం లాంటి పెద్ద పాటలు, నీ స్వరం వినిపించు ప్రభువా అని పెద్ద పాటలు 3 వాడి 119వ కీర్తన లాంటి పెద్ద అధ్యాయం చదివి ఇప్పుడు ప్రార్థన చేయండి అంటే వాళ్ళ ఇంట్లో ఫోన్లు వస్తాయి. సంఘ ప్రార్థన కూడిక, ఉపవాస ప్రార్థన కూడిక అట్లా కాదు, గంటలు గంటలు కాదు చెప్పేది వాక్యం. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది గంటలు గంటలు చెప్తారు. ఎట్లా చెప్తారు? మేము ఇంత ప్రిపేర్ అయ్యి వచ్చి గంటలోగా చెప్పడానికే ఇబ్బంది పడుతుంటే ఏం ప్రిపరేషన్ లేదు, గంటలు గంటలు చెప్తారు. ఒకళ్ళని అడిగితే అలాగన్నారు, బ్రదర్ మీరు ప్రిపేర్ అయితే తక్కువ సమయమే చెప్తారు, కానీ ప్రిపేర్ కావద్దండి. ప్రిపేర్ కాకపోతే ఎక్కువసేపు చెప్తారంటే, ఎందుకంటే ఏం ప్రిపరేషన్ ఉండదు కదా. ఏదైనా స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడైనా ఆరంభించవచ్చు, ఎక్కడైనా ముగించవచ్చు. ప్రార్థన అంటే ఒక చిన్న పాట, పాత పాటలు కొన్ని ఉంటాయి కదా, అవి పాడొచ్చు కదా. ఇప్పుడు ఏవేవో పాడుతుంటారు, ఏం పాడుతుంటారో తెలియదు. దాంట్లో అర్థం పర్థం లేని కూడా కొన్ని వచ్చేసి ఉంటాయి. అర్థం ఉండి దైవికంగా రాస్తే చాలా మంచిది. కానీ దావీదు యొక్క ప్రార్థనలు, కీర్తనలో మనకు పాటల రూపంలో వ్రాయబడుతూ వచ్చినాయి. నీ ముఖము నాకు దాచకము, నన్ను విడిచి వెళ్ళొద్దు. ద్రోహము చేయవారు, కీడు చేయవారు నన్ను అంటి ఉన్నారు. ఇలాంటి పాటలు ఎక్కడైనా పాడతారేమో అని చూస్తారు, పొరపాటును కూడా పాడరు. ఇంకో ప్రార్థన పాట ఉంది, అది పెద్దదే అనుకో. దేవాన్ని తలంపులో నాకు ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, వాటి మొత్తము గ్రహింప సఖ్యము కాదు. ఇలాంటి ఒక చిన్న పాట పాడి, ఒక ప్రార్థన ప్యాసేజ్, ఒక భాగం చదివి ప్రార్థనకి ఎక్కువ సమయం కేటాయించాలి. అట్ట కాకుండా పాటలకి, వాక్యానికి ఎక్కువ సమయం కేటాయించి ప్రార్థనకి తక్కువ సమయం కేటాయిస్తే అది ప్రార్థన కూడికి ఎట్లయితుంది? ఇలాగ చేసేవాళ్ళు ఎప్పుడైనా ఈ సలహా మీకు మంచిది అని అనిపిస్తే మీరు పాటించవచ్చు. నాకు తెలిసి చాలా మంది ఇలాగే చేస్తుంటారు. నేను కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు విశ్వాసులు కూడా చెప్తుంటారు, అడుగుతుంటాను కదా వాళ్ళని. అంటే ఫీల్డ్ స్టడీ చాలా ఇంపార్టెంట్. ఫీల్డ్ రిపోర్ట్ ఒరిజినల్గా ఉంటుంది. సేవకులు చెప్పేది, ఎల్డర్స్ చెప్పేది అంత ఒరిజినల్గా ఉండదు. సామాన్యమైన విశ్వాసాలు చెప్పేది చాలా ఒరిజినల్గా ఉంటుంది. మీరు ప్రార్థన చేస్తుంటారా బ్రదర్? మందిరానికి వెళ్తే ఎక్కడ బ్రదర్ పెద్ద పాటలు పాడతారు, గంట సేపు వాక్యం చెప్తారు, ఇంకా అర్ధ గంటలో ప్రార్థన చేయమంటే ఎవరో ఒకళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఆరంభిస్తే వదలరు, వదిలితే ఆరంభించరు. అలా ప్రార్థన చేయని వాళ్ళు చాలా మంది ఉండిపోయారు. ఆ గంటన్నరలోనే అందరూ వచ్చిన వాళ్ళంతా ప్రార్థన చేయటానికి అవకాశం ఉంటుంది. బహుశా మన ప్రార్థనలో శక్తి లేదేమో, అందుకనే ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం, సంఘ ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సంఘం వర్ధిల్లి విస్తరించి వ్యాపించడం లేదు, సంఘ సమస్యల పరిష్కారం దొరకట్లేదు, సంఘ ప్రార్థనలకు జవాబు రావట్లేదు. ఎందుకని ఎప్పుడు అనుకోవట్లేదు. ఎందుకంటే సంఘ ప్రార్థన అనేది పెట్టినారు కనుక రావాలా, ప్రార్థన చేయించుకోవాలా, ఎవరి దాన్ని వాడు పోవాలని అనుకుంటున్నారు. బైబిల్లో రాయబడింది సంఘానికి ఇచ్చిన భాగ్యము. మత్తయి 16లో ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్, పాతాళలోక ద్వారములు దాని ఎదుట, దేని ఎదుట? మన ఎదుట కాదు, ప్రార్థన ఎదుట. దే విల్ నెవర్ స్టాండ్ బిఫోర్ ద ప్రేయర్ ఆఫ్ ద చర్చ్. అలాంటి ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుంటుంది. నేను కొన్ని సంఘాల్లో ప్రార్థన కూడికి వెళ్ళాలని అనుకుంటా, కానీ ఆ ప్రార్థనలు వింటే భయం వేస్తుంది. ఎందుకంటే నాకు వచ్చే ప్రార్థన కూడా బాగుంది. ప్రార్థన
దైవ సాన్నిధ్యంలోనికి వెళ్ళి దేవుని యొక్క చిత్త ప్రకారం ప్రార్థన చేయటానికి పూనుకోవాలి. అలా పూనుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. చాలా విషాదకరమైన సంగతి ఏంటంటే ఈ దినాల్లో చాలా సంఘాలు 10 ఏళ్ల క్రితం ఎట్లున్నాయో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. ఏం పెద్ద తేడా లేదు. అప్పుడు 20 మంది 30 మంది ఉంటే ఇప్పుడు కూడా 20 మంది 30 మందే ఉన్నారు. అప్పుడు 100 మంది ఉంటే ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. ఏమయ్యారంటే మళ్ళీ వాళ్ళు చెప్తారు, బ్రదర్ డివైడ్ అయ్యారు, 2 అయినాయి, 3 అయినాయి, 4 అయినాయి. అయితే అది వేరే విషయము. కానీ మనం ఉన్నాం కదా, మరి మనం ప్రభు కొరకు ప్రార్థన ద్వారా, మనందరికీ తెలుసు కదా, మస్తుగా చెప్తాం భక్సింగాన్ని గురించి. జీవితంలో విషమంతాన పాటించాలి కదా. విషమంతా పాటించుకోకుండా ఇంతింత చెప్పి ఏం లాభం ఉంది? ఆ విషమంతా పాటించడానికి కూడా మనకి చేత కావట్లేదంటే మనం ఎంత బలహీనము. ప్రార్థన ద్వారా, మోకాళ్ళ ద్వారా, కన్నీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచే వారిని స్థిరపరిచి సంఘాల ఏర్పాటు చేసింటే మనం ఉన్న స్థలాల్లో మరి మనము ఆ సంఘం విస్తరించడానికి రాబో తరాల్లో మన తర్వాత ఆ బాధ్యతలు తీసుకునే గురుతరమైన సామర్థ్యం కలిగిన జనాన్ని సిద్ధం చేయడం మన బాధ్యత కాదా? వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్? మన తర్వాత ఈ బాధ్యతలు, ఈ దుప్పటి తీసుకునే వాళ్ళు ఎవరు? మోషే చేతిలో ఉన్న కర్రను తర్వాత తీసుకునే వాళ్ళు ఎవరు? అక్కడ దాకా పోతే కదా బ్రదరా అంటారు. నేను ఉదయం కొన్ని పొడుపు కథలు చెప్పాను కదా, ఇప్పుడు కూడా ఒకటి చెప్తా. నేను చాలా భయంకరమైన దాన్ని, ఒక జనాన్ని మింగేసా, ఒక జనాన్ని కక్కేసా. నా పేరేంటి? మీకు జవాబు తెలుసు కానీ మీరు చెప్పట్లేదు. నేను చెప్తా. ఏంటి నా పేరు? ఎర్ర సముద్రం, రెడ్ సీ. ఒక జనాన్ని మింగేసి అంటే ఐగుప్తీని మింగేసి, ఒక జనాన్ని కక్కేసి అంటే ఇశ్రాయేల్ ప్రజలు దాటిపోయేటట్లు వచ్చేసి. దైవిక కార్యక్రమాల్లో నదుల లాంటి పరిస్థితులు మనకు వస్తాయి, మృంగివేయబడే పరిస్థితులు లాంటివి మనకు వస్తాయి. అయితే వాటన్నిటి నుండి మనం తప్పించబడి ముందుకెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనం చిన్నోళ్ళే కావచ్చు, సామాన్యమైన వాళ్ళే కావచ్చు. ఇప్పుడు ఇలాగ చెప్పొచ్చా? నేను ఒక గ్రామం, నా పేరు పట్టణం కూడా. నా పేరేంటి? ప్రశ్న అర్థమైందా? నేను ఒక గ్రామం, నా పేరు పట్టణం కూడా. నా పేరేంటి? అమ్మా ఏదో ఒకటి చెప్పండి. నిన్నవే పట్టడమా? వెరీ గుడ్. ప్రయత్నం చేస్తే మంచిది. అటెంప్ట్ చేసినారు. క్వశ్చన్ 0 లేకుండా 1, 2 వేయచ్చు. నా పేరు బెత్లెహేం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పట్టణము అని 2వ అధ్యాయంలో ఉంది. అంతకుముందు మనం చూస్తాము బెత్లెహేము చాలా స్వల్పమైన గ్రామం. గ్రామము ఒక దశలో, పట్టణం ఒక దశలో. పేరు బెత్లెహేం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా ఒక చిన్న ఆరంభం, గ్రామం లాంటి ఆరంభం ఉండొచ్చు. మరి దానికి పట్టణం అని ఎందుకు పేరు వచ్చింది? ఎందుకు మనుషుల నోట్లో నానుతుంది? దాంట్లో రక్షకుడు ఉద్భవించినాడు. ఎక్కడ యేసుప్రభు ఉంటే ఆ ఇల్లైనా, ఆ ఊరైనా, ఆ గాడిద పిల్లైనా, ఆ మేడగదైనా, ఆ సముద్రపు అంచున ఉన్న దోనైనా, ఆ సమాజ మందిరమైనా ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. అలాగే మన హృదయాల్లో కూడా యేసుప్రభు ఆ కార్యం చేయాలని కోరుతున్నాడు. అందుకే ప్రార్థన ఇవన్నీ చేయగలదా? చాలా విషాదకరమైన సంగతి ఏంటంటే ప్రార్థన అన్నప్పుడు చాలా మంది యవనస్తులు మోకరించలేకపోతున్నారు. వీళ్ళు ఇంకా భక్సింగాన్ని గురించి ఎందుకు చెప్పడం అవసరమా? చెప్పరేంటి? మీరు నాతో పాటు మోకరించగలరా? దిస్ ఇస్ ఎ ఓపెన్ ఛాలెంజ్. మీలో చాలా మంది కంటే నాది పెద్ద వయస్సు, కానీ నేను మోకరించగలను. మీరు మోకరించగలరా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా, జ్ఞానము నాకు మూలం.
మనం ఎందుకు అజ్ఞానంగా ఉన్నామంటే దేవుడు అంటే భయం లేదు. అన్నీ చేస్తున్నాం, భయం తప్ప. యేసు ప్రభు వారు భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆయన ఇంత భయభక్తి లేని వారిని ఆయన ఆశీర్వదించలేడు. అందుకే మనలో చాలామంది అలాగ ఉండిపోయాం. భక్త్ సింగ్ గారు లాంటి గొప్ప దైవజనులు ప్రార్థన అంత స్పష్టంగా వారికి నోరు రాకపోయినా పరిశుద్ధాత్మ ద్వారా దైవ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కన్నీటి ప్రవాహాన్ని ఆశీర్వదించి వేల కొద్ది సంఘాలు భారతదేశంలోని ఇతర దేశాల్లోని ఏర్పాటు చేయబడటానికి వాడుకుంటూ వచ్చినాడు. ఎప్పుడైనా నీకు బాధ కలిగిందా? ప్రభా, చిన్న సంఘంలో ఉన్న చిన్న ఊర్లో ఇలాగ ఉండిపోయాను, వచ్చిన రోజు ఎట్లున్నానో ఈ రోజు దాకా అట్లున్నాను. ఎందుకు నీకు బాధ కలగట్లేదంటే రోజు జరిగిపోతుంది, నీకు భోజనం జరిగిపోతుంది, పరిస్థితులు జరిగిపోతున్నాయి, అన్నీ జరిగిపోతున్నాయి కనుక ఇంక ప్రభు వచ్చేదాకా ఇదే ఉందని భారం. యేసు వలె ఒక్కరోజు బతికినా చాలు, లూసిఫర్ వలె సంవత్సరాలు బతికిన లాభం. లోకంలో సామెత ఉంది కదా, పావురం వలె ఒకరోజు బతికినా చాలు, కాకి వలె కలకాలం బతకడం అవసరమా? ఏమనిపిస్తుంది అంటే కాకి వలె ఎన్నేళ్ళైనా పర్వాలేదు బతుకుతామని అనిపిస్తుంది. మోషే అన్నాడు 90వ కీర్తనలో, మనుషుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది ఆయన రాసినాడు కదా. మరి ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు? 120 సంవత్సరాలు బతికాడు. మరి ఎందుకని 70 ఏళ్ళని రాశాడు? 80 అని రాసేది ఏంటి? అంటే ఆయన ఎక్కువ బతికి మనం మాత్రం తక్కువ బతకాలనుకున్నాడా? మన మాత్రం స్వార్థం ఉందా? మనలాంటి అనైతికమైన నైజం ఆయనకుందా? లేదు. ఆయన గొప్ప ప్రవక్త. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన మోషే లాంటి వాడు లేడు. ఎందుకు అలాగ రాశాడంటే ఆయన ఒక భాగాన్ని, ఆయన జీవితము 3 భాగాలు కదా. 40 సంవత్సరాలు, మొదటి 40 సంవత్సరాలు ఫరో కుమార్తె దగ్గర పెంచబడ్డాడు. తర్వాత 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో మామగారి యొక్క మందని కాశాడు. తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించినాడు. ఎందుకు 80 సంవత్సరాలను రాశాడంటే ఆయన ఐగుప్తులో ఉన్న 40 సంవత్సరాలు నిష్ప్రయోజనమని డిలీట్ చేశాడు, అంటే తుడిచిపెట్టాడు. ఐగుప్తులో 40 ఏళ్ళు తుడిచిపెడితే ఇంకెన్ని ఏళ్ళు మిగిలాయి? 80 ఏళ్ళు మిగిలాయి. అందుకనే నా అధిక బలం ఉన్నాడు కనుక 80 ఏళ్ళు అని రాశాడు. మన దగ్గరికి వస్తే ఐగుప్తులో జీవితం అంతా తుడిచిపెడితే ఎన్ని ఏళ్ళు ఉన్నట్లు? మనం 0. కొంతమంది మైనస్ మార్కులు. ఎందుకంటే జీవితం అంతా ఐగుప్తే కదా. ఆయన అయితే 40 సంవత్సరాలు మాత్రమే ఐగుప్తులో ఉన్నాడు. మనం పుట్టింది, పెరిగింది, జీవిస్తుంది, బతుకుతున్నది కూడా ఐగుప్తు కొరకే. ఇలాంటి మన మధ్యలో ప్రభు ఎలాగ నివాసం చేస్తాడు, మనం ఎలాగ దేవాలయాలుగా చేయబడతాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వస్తుండగా యేసుక్రీస్తు ప్రభువే మన నివాస స్థలం, మన దేవాలయం. ఆయన యందు మనం ఉండాలని, మన యందు ఆయన ఉండాలని ఆయన సంకల్పించినాడు. అందుకే రోజులు దొర్లిపోతుండగా, ఇప్పట్లో మనలో చాలా మందికి 40 ఏళ్ళు ఉన్నాయనుకోండి, ఇంకా 40 ఏళ్ళు ఉంది కదా అని అనుకోవద్దండి. ఇప్పుడున్న 40 ఏళ్ళు బలము, శక్తి, ఆధిక్యత, ఆలోచన, ఉడక రక్తం అంటారే, అది తర్వాత ఉండదు. ఆ రక్తంలోకి షుగర్ వస్తుంది, ఆ రక్తంలోనికి బీపీ వస్తుంది, ఆ రక్తంలోనికి చాలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ రక్తము నిష్ప్రయోజనం అవుతుంది. కూర్చుంటే లేయలేరు, లేస్తే కూర్చోలేరు, కూర్చున్నా కూడా కళ్ళు తిరుగుతాయి, లేచినా కళ్ళు తిరుగుతాయి. ఒకరిద్దరుగా కనిపిస్తారు, ఇద్దరు గుంపుగా కనిపిస్తారు. ఏం చేయాలో తెలియదు, యేసు ప్రభువే కనిపించడు. అందుకే అప్పుడు అంటాం, ప్రభా నన్ను తీసుకుని ఆయన ఇంక చేసిన సేవ చాలు. ఏమో చేసింటే కదా, ఏమో చేసినామని మనం అనుకుంటాం. పౌలు లాంటి వాడు అన్నాడు, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృప. దేవుని జనమా, యేసు రక్తం ద్వారా కడగబడిన మనము, యేసు నివాస స్థలముగా చేయబడిన మనము, యేసుక్రీస్తు మందిరావరణంలో కనిపిస్తున్న మనము, అది ప్రార్థనా మందిరమని గుర్తించిన వారమై ప్రార్థనలో మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థనలో మన కన్నీటిని వెజ్జలాలని దేవుడు కోరుతున్నా. నేను ఇంతకుముందు చెప్పాను అనుకుంటా, మళ్ళా చెప్తా. ఇది
The world's most expensive liquid is tears. Do not shed tears for earthly things. Shed tears for heavenly things. ప్రపంచంలో చాలా విలువైన ద్రవము కన్నీరు. ఆ కన్నీటిని భౌతికమైన దాని కొరకు వాడొద్దు, ఆధ్యాత్మికమైన దాని కొరకు వాడాలి. ఎవరు కన్నీటితో ప్రభువుని సేవిస్తారు, బైబిల్లో రాయబడింది, నేను చెప్పే మాటలు కాదు ఇది, 126వ కీర్తనలో ఉంది. కన్నీరు విడిచుచు విత్తువారు సంతోషగానములతో పనులు కోస్తూ వస్తారు. మనకు కన్నీరే లేదు కనుక సంతోషం కూడా లేదు, రెండు సమమైపోయినాయి. నో టీయర్స్, నో గ్లాడ్నెస్. కన్నీళ్ళు లేవు కనుక సంతోషం కూడా లేదు. రక్షణ పొందినప్పుడు ఎలాగుందని చూడండి. క్రీస్తు కొరకు హతసాక్షులు అవటానికైనా సిద్ధమే. క్రీస్తు ఉంటే చాలా అని అనుకున్నా, ఇప్పుడేమనుకున్నా క్రీస్తు లేకపోయినా పర్వాలేదు. వాట్ ఎ ఫాల్, వాట్ ఎ కొలోజల్ ఫాల్. ఎంత పడిపోయా. ఈ రాత్రి తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా నీవు నాలో నివాసం చేస్తానని తలస్తున్నావు కనుక నివాసయోగ్యంగా నేను నీకు ఉండనట్లు సిద్ధించి. నీ మందిరం ప్రార్థనా మందిరము, కానీ ప్రార్థన కనపడట్లేదు. కొరత, దానికి 1,000,000 కారణాలు ఉన్నాయి, అన్నీ మన దగ్గరే ఉన్నాయి. మనమే ఆలస్యంగా వస్తుంటాము, మనమే దాని గురించి పట్టించుకోము, మనం దానికి ప్రార్థన చేయాలని మోకరించినప్పుడు వెంటనే ఫోన్లు వస్తాయి. ఇవన్నీ రోజు జరిగేవే, మీకు తెలుసు కదా. ఏ విశ్వాసైనా, ఏ ఎల్డర్ అయినా, ఏ సేవకుడైనా ఫోన్ వచ్చినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఫోన్ వస్తే ఈ ఫోన్ నేను ఇప్పుడు లిఫ్ట్ చేయను అని చెప్పగలిగేవారు ఉంటే ఎంత మేలో. మనమేమనుకుంటాం తెలుసా, బా దేవుడు ఫోన్ ఇప్పుడే వచ్చేటాడు, ఫోన్ తీసుకుని పరుగో సిగ్గలేదా కొంతమందికి? నేను కొంతమందితో కలిసి ఇట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు నాకంటే చిన్న వయసు ఉన్నోళ్ళు, నాకంటే చిన్న అనుభవం ఉన్నోళ్ళు, నాకంటే అన్ని విషయాల్లో చిన్నగా ఉన్నోళ్ళు ఫోన్ వస్తే తీసుకొని పరుగో బయటికి. ఇక్కడెందుకు ప్రార్థన, ఇక్కడెందుకు చేరి వచ్చేది? అలాంటి ప్రజల మధ్యలో దేవుడు కార్యం చేస్తాడని మీరు ఎలా కనుక్కుంటారు? నెవర్ ఎక్స్పెక్ట్ గాడ్ టు డూ ఇంపాసిబుల్ థింగ్స్ ఇన్ మిడిల్స్ ఆఫ్ బోల్డ్ పీపుల్ హూ వాల్యూ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ లెస్ దాన్ ద వాల్యూ ఆఫ్ దేర్ ఫోన్ కాల్. యేసుక్రీస్తు ప్రభు వారికి మీరు ఫోన్లో మాట్లాడొద్దని నేను చెప్పట్లేదు, ఫోన్ అటెండ్ కావద్దని నేను చెప్పట్లేదు, కానీ కొంత సమయం ప్రార్థన కొరకు వచ్చినప్పుడు ఆ దైవ సన్నిధిలో భయభక్తులతో ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎబెనేజరు, సహాయకుడు, సహాయం చేయాలని కోరుతున్నాడు. కూలిపోయి దస్సిపోయి సొమ్మసిల్లిపోయావా? ఈ రాత్రి ఆ సహాయకుడైన యేసును పరిచయం చేస్తున్నా. నువ్వు ఇంకా రక్షణ, పాపక్షమాపణ, మారు మనసు పొందకుండా ఉంటే ప్రభు అయిన యేసు నామమున మేము మీకు ఆనబెట్టున్న సమాచారం ఏమనగా, బైబిల్ సెలవిస్తుంది, హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడెవడు? బైబిల్ సెలవిచ్చుచున్నది మనుష్యులు త్రోవ తప్పి ఏకముగా దేవుని సన్నిధిలో నుండి చెడిపోయినారని బైబిల్ సెలవిస్తున్నది. పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధపరచబడుట కొరకై దేవుడు సిద్ధపరిచిన మార్గము యేసుక్రీస్తు బైబిల్ సెలవిస్తుంది. దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమైనప్పుడు, మనం ఇంకా బలహీనమైనప్పుడు, మనం ఇంకా శత్రులమై ఉన్నప్పుడు, యుక్త కాలమైన క్రీస్తు యేసు మన కొరకై చనిపోయిన మన పాపాలన్నీ భరించడానికి కొరకై దేవ మానవుడిగా యేసు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చి మన పాపములన్నీ మోసుకోవటానికి ఎరుసలేము కల్లంత దూరానున్న కలవరి కొండ మీదకి మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ప్రేమించి వెళ్ళాడు. ప్రేమ స్వరూపైన యేసు తల మీద ముళ్ళ కిరీటం ఎవరికి, ముఖం మీద ఉమ్మి ఎవరికి, దేహమంతా కూడా దెబ్బలు ఎవరికి, చేతుల్లో మేకులు ఎవరికి, కాళ్ళలో మేకులు ఎవరికి, పక్కలో బల్లెపోటు ఎవరికి? ప్రేమ చూపిన యేసుక్రీస్తు ప్రభు వారికి కాదా? పాపాత్మైన మానవుని కొరకు పరిశుద్ధమైన దేవుడు పరలోకంలో నుండి భూమి మీదకి దిగి వచ్చి తన ప్రాణాన్ని మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా అర్పించుకోవడం కంటే మించిన ప్రేమ ఈ లోకంలో ఎక్కడుంది? ఆ ప్రేమ ద్వారా పాపాత్ముడైన మానవుడు దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా చేయబడుతున్నాడు. పాపం తొలగించబడుతుంది. సమాధానం, నెమ్మది, సంతోషం, ఆనందం, పరలోక ప్రాప్తి, ఇదంతా ఉచితం, దానం, ఈవి, వరం, భిక్ష. భవిష్యత్తు దాకా అలాగా యేసుని మీరు అంగీకరించకుండా ఉంటే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మీరు స్వీకరించి పాపక్షమాపణ, మారు మనసు పొంది పరలోక రాజ్య వారసులు కావాలని కోరుతున్నా. దేవుని ప్రేమ, అనుగ్రహ, ఐశ్వర్యం, మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించిందని ఎరగక
ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించడానికి ధైర్యం చేయొద్దు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందేదరు. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ముగించిన విన్నాం. అత్యవసరమైన పని ఉంటే తప్ప అటు ఇటు కదలొద్దు. యేసు పాపుల రక్షకుడు, పాపుల స్నేహితుడు, పాపుల మిత్రుడు, పాపుల కొరకే ప్రాణం పెట్టడానికి భూమి మీదకి దిగి వచ్చిన లోక రక్షకుడు. ఆ యేసు సెలవులో రక్తం కార్చినాడు. ఇది నన్ను ఎలాంటి వ్యక్తివైనా సరే, ద్రోహివైనా, దొంగవైనా, చెరుపు చేయవారువైనా, రోగివైనా, దుష్ట జనమైన, చెరుపు చేయి పిల్లలైనా, దౌర్భాగ్యులైనా, పడి చెడి కొట్టిమిట్టాడుతున్నా, నిరీక్షణకు ఆధారం లేకుండా జీవిస్తున్నా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఓడిపోయావా? జీవితంలో నిరుత్సాహంలో ఉన్నావా? కృంగదల్లో ఉన్నావా? పంటలన్నీ నీ కళ్ళెదిటే మాయమైపోయాయా? రేట్లు లేకుండా అప్పుల్లో ఉన్నావా? పురుగు మందు సావాలనుకున్నావా? బహుశా నీ లవ్ ఫెయిల్యూర్ అయిందని ఉరి పెట్టుకోవాలనుకున్నావా? పరీక్షలో ఫెయిల్ అయిపోయావని మాత్రలు వేసుకొని చనిపోవాలని అనుకున్నావా? రకరకాలుగా నువ్వు ఆత్మహత్య చేసుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టాలని తలస్తున్నావేమో. నీ కొరకై చనిపోయిన యేసు ఉన్నాడు. ఆ యేసు నీ కొరకు చనిపోయాడు కనుక ఆయన కొరకు నువ్వు బ్రతకాలని కోరుతున్నాడు. ఆయన నిన్ను బ్రతికిస్తాడు. ఆయనే జీవం. ఆయన ఎందుకు శ్వాసం ఉంచడం ద్వారా జీవం ప్రవహించి ఆధ్యాత్మిక ఆశీర్వాదంలోనికి మనం తీసుకురాబడగలం. ఈ రాత్రి యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రా అని నువ్వు ఒక చిన్న ప్రార్థన చేస్తే నీ జీవితం మార్చబడుతుంది. చీకటి వెలుగవుతుంది. బంధకాల సంఖ్యలు తెంచబడతాయి. దుఃఖము నిట్టూరు పెగిరిపోతుంది. ఆశ్చర్యకరమైన సమాధానం నీ హృదయంలోనికి వస్తుంది. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని నీవు పొందగలవు. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకంలో ప్రవేశిస్తావనే శుభప్రదమైన నిరీక్షణ నీవు అనుభవించగలవు. అప్పుడు దేవుని స్థలమైన మందిరంలోకి వస్తావు. అప్పుడు దేవుని ఉద్దేశమైన నివాస స్థలంలోనికి వస్తావు. అప్పుడు దేవుని ప్రార్థనా మందిరంలోనికి ప్రవేశించి ఆ యేసుక్రీస్తుతో అవినాభావ సంబంధంలోనికి, ప్రార్థనలోనికి తీసుకురాబడతావు. అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. యేసు నీకొద్దా? యేసు కావాలని కోరితే మీరు ఎక్కడున్నా సరే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచుని మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభువా, నేను పాపిని. సహోదరుడా, యేసు ప్రభు మీ చేయి పట్టుకున్నాను గాక. చెల్లి, యేసు ప్రభు మీ చేయి పట్టుకున్నాను గాక. మీ చీకటి వెలుగవును గాక. మీ ఎరుకు విశాలమగును గాక. మీ శాపం ఆశీర్వాదముగా మార్చబడిన గాక. సోదరి, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. మీ పాపాలు క్షమించును గాక. కొంతమంది సిస్టర్స్ ముందుకు రండి. కొంతమంది సిస్టర్స్, దైవ సేవకులు ఎవరైనా తీర్మానపు కార్డులు మేము ఇవ్వాలనుకుంటున్నామని కోరేవారు ఉంటే, మీకు ఇష్టమైతే, నచ్చితే దయచేసి ముందుకు రావాలని చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాము. మీ దగ్గర కార్డు వచ్చేదాకా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మీ దగ్గర కార్డు వచ్చేదాకా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. కార్డు తీసుకుంటే చేయించండి. కార్డు తీసుకుంటే చేయించండి. కార్డు తీసుకుంటే చేయించండి. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు. పాప క్షమాపణ మారమనసు ఉచితంగా దయచేయాలని యేసు ప్రభు వారు కోరుతున్నాడు. యేసు నా హృదయంలోనికి రా. యేసు నా పాపాలు క్షమించు. యేసు నా జీవితాన్ని మార్చు. ఖాళీకి వెళ్ళిపోవద్దు. ఖాళీకి వచ్చి ఖాళీకి వెళ్ళిపోవద్దు. దుఃఖముఖంతో వెళ్ళిపోవద్దు. ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోవద్దు. పర్లేదులేని అనుకోవద్దు. వాయిదా వేసుకోవద్దు. ఇప్పటికే జీవితంలో ఎంతో కోల్పోయావు, ఎంతో నష్టపోయావు, ఎంతో కృంగదల్లో ఉన్నావు, అవమానంలో ఉన్నావు, ఓటములో ఉన్నావు. విజయ పరంపర వైపు కొనసాగటానికి యేసు ప్రభు యొక్క సిలువే మార్గం. పరలోకంలో ప్రవేశించడానికి యేసు సిలువే సోపానం. ఆ యేసు సిలువ నీకు కావాలని కోరితే, యేసును నీ రక్షకుడికి అంగీకరించాలని ఇష్టపడితే, నీవు అలాంటి తీర్మానం చేసుకుంటే మేము నీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? సోదరుడు, దేవుడు ఏ పాపాలు క్షమించును గాక. నీ జీవితాన్ని మార్చును గాక. నేను రక్షించును గాక. నేను ఆశీర్వదించును గాక. నేను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణంగా చేయను గాక. కుర్చీలో కూర్చున్న వాళ్ళు, పార్కింగ్ స్లాట్లో కూర్చున్న వాళ్ళు, మేడ మీద ఉన్న వాళ్ళు, సిట్అవుట్ లో కూర్చున్న వాళ్ళు, బాల్కనీలో కూర్చున్న వాళ్ళు, బయట పెరట్లో కూర్చున్న వాళ్ళు, మీరు ఎక్కడున్నా సరే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నీ పాపాలు క్షమించాలని కోరుతున్నాడు. యేసు నీకు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాడు. యేసు శాంతి నెమ్మది ఇవ్వాలని కోరుతున్నాడు. యేసు నీకొద్దా? ఈ పాప క్షమాపణ నీకొద్దా?
ఈ భిక్ష నీకొద్దా? ఈ పరలోక రాజ్యం నీకొద్దా? యేసుతో సదాకాలం ఉండే భాగ్యం ఆధిక్యత నీకొద్దా? కావాలని కోరితే మేము నీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా నీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? సహోదరి, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక, మీ పాపాలు క్షమించును గాక, మీ చెయ్యి పట్టుకొనును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీ చీకటి వెలుగవును గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన గాక. లక్షలు పెట్టి ఏర్పాటు చేసిన ఈ కూడికల్లో మీలాంటి ఒక్కరు యేసుని అంగీకరించడానికి తీర్మానం చేసుకుంటే మీ ప్రాణం దేవుని దృష్టిలో ఆ లక్షల కంటే ఎక్కువ విలువైనది. యేసు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, యేసు మీ జీవితాన్ని మార్చును గాక. ఇంకెవరైనా యేసు నా హృదయంలోనికి రా, యేసు నీవు లేకుండా నేను జీవించలేను, నా జీవితం నిరక్తకమైపోయింది, నిష్ప్రయోజనమైపోయింది, యేసు నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను అంగీకరించు, నా చేయి పట్టుకో. జీవితంలో ఓడిపోయాను, కృంగిపోయాను, డసిపోయాను, సోలిపోయాను, సొమ్మసిల్లిపోయాను, చనిపోవాలని కోరుతున్నాను, నాకు సహాయం చేయవా, నా చేయి పట్టుకోవా, నన్ను ఆదరించవా, నా పాపాలు క్షమించవా, నన్ను పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టవా, నన్ను ఆశీర్వాదకరంగా చేయవా, నా రోగాలు బాగు చేయవా, నా అప్పులు తీర్చవా, నా పాపాలు క్షమించవా, నా జీవితాన్ని ధన్యకరమైనదిగా చేయవా యేసు. ఇలా కేకలేసే వారు ఎవరైనా ఎక్కడైనా ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి, మీ కొరకు ప్రార్థిస్తాం. ఇంకెవరైనా చెల్లి, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక, మీ తీర్మానం అంగీకరించును గాక. అక్క, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక, మీ తీర్మానం అంగీకరించును గాక. మీ చేయి పట్టుకుని గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయను గాక. మీరు శాశ్వత శోభాతిశయముగా భౌతికులకు సంతోష కారణముగాను ఉందురు గాక. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మీరు ఎక్కించబడతారు గాక. ఇంకెవరైనా వెనక కుర్చీలో కూర్చున్న వాళ్ళు, పార్కింగ్ స్లాట్లో ఉన్న మీరు ఎక్కడున్నా సరే, యేసు నా హృదయంలోనికి రా, యేసును సొంత రక్షకుడిగా అంగీకరించడానికి తీర్మానం చేసి ప్రార్థన సహాయం కోరి చేయి చూపించి డెసిషన్ కార్డు తీసుకున్న మిమ్మల్ని యేసు నామమున అభినందిస్తున్నాం. మీ తీర్మానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆమోదించి అంగీకరించి ఆశీర్వదించును గాక. ప్రార్థన అయిపోయిన తర్వాత మీకు ఏమైనా కార్డులో మీ పూర్తి పేరు రాయండి, మీకు ఇష్టమైతే మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నంబర్ రాయండి మీకు ఇష్టమైతే. ఆ కార్డు చివరి భాగాన్ని చించి మీ దగ్గర ఉంచుకునండి, మా దగ్గరికి ఇవ్వండి, పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకునండి. కార్డు పై భాగంలో ఉన్న వాక్యాలు మీరున్న స్థలానికి వెళ్ళిన తర్వాత చదవండి, బైబిల్ క్రమంగా చదవండి, ప్రార్థన క్రమంగా చేయండి. బైబిల్ వాక్యానికి దగ్గర ప్రత్యక్షతలో ఉన్న దేవుని మందిరానికి సహవాసం కొరకు వెళ్ళండి. యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. యేసునందు విశ్వాసం ఉంచకుండా ఈ స్థలానికి వచ్చి యేసు ప్రభు యొక్క ప్రేమ సందేశం విని హృదయాన్ని కఠినం చేసుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి పాపక్షమాపణ అవసరమని ఎంచి కూడా యేసును నిరాకరించి మునుకోలులకు ఎదురుతనతో దోషివై రక్తసిక్తమైన చేతులతో ఎక్కడి నుండి పోవటానికి నువ్వు ధైర్యం చేస్తే నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదం అని తెలియచేయటానికి విచారిస్తూ ఉన్నాం. ప్రార్థన. కందుకూరి దైవ సేవకులు క్రిస్ దాస్ గారు ప్రార్థన